వెల్కమ్ టు ఏపీ న్యూస్ 5. అయ్యప్ప స్వామి పేరు తలవగానే ముందుగా గుర్తొచ్చేది శబరిమల. అంతటి విశిష్టత కలిగిన మరో శబరిమల అయ్యప్ప స్వామిని తలపించే ఆలయం ఓ చిన్న గ్రామంలో వెలిసింది. అది ఎక్కడో తెలుసుకోవాలంటే ఈ కథ తెలియాల్సిందే. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం అంబకండి గ్రామంలో చిన్నమ్మడు అనే మహిళకు అయ్యప్ప స్వామి కలలో కనిపించి, నేను పుట్టలో వెలిశాను, నాకు దీపారాధన చేసి పూజలు అందించాలని తెలిపారని ఆమె తన కుటుంబీకులతో చెప్పడంతో తొలుత ఎవరు నమ్మశక్యం కాని విషయంగా భావించారు. స్వామి, నిన్ను నేను ఎలా నమ్మాలంటూ ఆ భక్తురాలు కలలో కోరడంతో ఆ పుట్ట చుట్టూ నిత్యం శ్వేత నాగు రూపంలో నేను సంచరిస్తుంటానని స్వామి ఆమె కలలో తెలియజేశారు. దీంతో గ్రామస్తులు ఆ పుట్ట సమీపంలో ఎక్కడా శ్వేతనాగు తిరగడానికి గమనించి కొందరు వేద పండితులను కలిసి విషయం తెలియజేశారు. వారి సలహా మేరకు ఆ పుట్టుక అనుకుని అయ్యప్ప స్వామి వారి ఆలయాన్ని నిర్మించి పూజలు అందించాలని వారు తెలియజేయడంతో గ్రామమంతా ఏకమై శబరిమలను తలపించేలా గుడిని నిర్మించారు. నిత్యం పూజలు అందిస్తూ ప్రతి బుధవారం స్వామివారి ప్రీతికరమైన రోజు కావడంతో ఆ రోజు విశేష పూజలు చేస్తూ వచ్చే భక్తులకు అన్నదాన కార్యక్రమం కూడా చేస్తుంటారు. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల వారే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు పెద్ద ఎత్తున వస్తూ స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. మనకి కొద్దిగా బాగా అలాగే కొంతమంది గ్రూప్ మా కొత్త వచ్చి వాళ్ళు కూర్చోండి. యజ్ఞవతంగా వస్తాయి ఆ సంతోష శ్రీదాచ్యం గ్రీష్మేత్న సరచవి సప్తాశాసన పరదేహ दीपां संदर्शयामि श्री अरुणत्रयने स्वामी देवताभ्यो नमः राधनोत्तरा मध्य मृदुपाणि सर्गामि हस्तां क्षालयामि पादां क्षालयामि వివిధార్థ ఫలప్రదాయము మహిరూపాయనము చిరుబాహవేనము వృపాసమోచకము నాకొండలనము కీటాయనము జటాధరనము నాగలాకార సంయుక్తము నానారత్నభూషణము శ్రీ ఆపాహం ఆవటమాహం అపాత్మ అపసంభవ సహిమాన్ కవి ఆదేవ శరణ
శ్రీ స్వామియే శరణయ్యప్ప. శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామివారి దేవాలయం అమ్మకండి గ్రామం అండి. ఇది స్వయంగా స్వామి పుట్టలో వెలిసినటువంటి క్షేత్రం. 2017 సమయంలో సాసుపల్లి వంశస్థులైనటువంటి చిన్నమ్మడు అనే భక్తురాలకి స్వామివారు పుట్టలో దర్శనమిచ్చి నాకు ఇక్కడ దేవాలయం నిర్మించండి అని ఆమె కలలో చెప్తే ఊరి ప్రజలందరూ కూడా ఆమె మాట విని ఈ స్థలదాతలు సాసుపల్లి వంశస్థులు ఈ స్థలాన్ని ఇస్తే ఈ స్థలంలో ఎక్కడైతే స్వామి పుట్టారో అదే స్థలంలో సాసుపల్లి వంశస్థులు ఇచ్చినటువంటి ఈ స్థలంలో గ్రామ ప్రజల సహాయ సహకారంతో చక్కనైనటువంటి శబరిమల క్షేత్రం ఎలా అయితే ఉంటుందో అదే కేరళ సాంప్రదాయ ప్రకారం ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ ఆలయానికి చాలామంది భక్తులు గ్రామం నుంచే కాకుండా పరిసర గ్రామాలు, జిల్లాలు, అలాగే రాష్ట్రాల నుంచి ప్రతి బుధవారం విశేషంగా భక్తులు అనేటువంటిది వస్తారు. ఇక్కడ ప్రతి బుధవారం ఉదయం స్వామివారికి 6 గంటలకి సుప్రభాత సేవతో స్వామివారి ఆలయాన్ని తెరిచి 7 గంటలకి స్వామివారికి పాలతో అభిషేకం, పంచామృత అభిషేకం, అలాగే కొబ్బరి బండాలతో స్వామివారికి అభిషేక కార్యక్రమం, అలాగే విశేషమైనటువంటి శరణఘోష, అష్టోత్తర శతనామాలతో ప్రతి బుధవారం కూడా స్వామివారికి అర్చన అనేటువంటిది జరుగుతుంది. అలాగే విశేష కార్యక్రమాలు అనేటువంటివి ఇక్కడ స్వామివారి జన్మదినం అవనియండి, వార్షికోత్సవం అవనియండి, మే 1, 2, 3 తేదీల్లో వార్షికోత్సవం, అలాగే స్వామివారి జయంత్యుత్సవాలు కూడా చక్కగా ఇక్కడ భక్తుల సహాయ సహకారాలతో కమిటీ వారి అండతో ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగుతూ ఉన్నది. అలాగే ప్రతి బుధవారం కూడా స్వామివారి సన్నిధానంలో ప్రతి బుధవారం మహా అన్నదాన కార్యక్రమం ఉదయం 7 గంటల నుంచే భక్తులకు ఇబ్బంది లేకుండా బయట ఊరి నుంచి వచ్చినటువంటి భక్తులకి ఇక్కడ ప్రసాదం కాకుండా అన్నప్రసాదం ఇవ్వాలనేటువంటి కమిటీ ఆలోచనతో ప్రతి బుధవారం ఇక్కడ ఉదయం 7 గంటల నుంచి కూడా మళ్ళీ గుడి మూసేటంత వరకు కూడా ఎంత కష్టమైనా సరే ఇక్కడ అన్నప్రసాదాన్ని ఇక్కడికి వచ్చిన భక్తులు ఆకలి అనేటువంటిది లేకుండా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ భక్తుల సహాయ సహకారంతో ఈ అన్నదానాన్ని జరిపించడం జరుగుతున్నది. కాబట్టి ఇంకా స్వామివారి ఆలయం చాలా అభివృద్ధి చెందాలి. కావున భక్తులు మీ సహాయ సహకారాలు అందించి ఈ మా దేవాలయ అభివృద్ధికి సహకరించి స్వామి తాలూకా అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ, అలాగే మాకు పరిచయం చేసినటువంటి ఈ వీడియో మిత్రులకి, ఈ పత్రికా మిత్రులకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ స్వామియే శరణమయ్యప్ప.